Hey y'all, this is your Deepya Sharanya. Welcome to Europe with the Papua Guy. సో ఈ వీడియో అయితే నా ఫిషింగ్ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఆ రోజు ఫిషింగ్ అయ్యాక జస్ట్ వన్ డే అలా విలేజ్ సైడ్లో ఎక్కడన్నా ఉందామని ఒక ప్లేస్ బుక్ చేసాం అనమాట. రిటర్న్ వెళ్ళాలంటే మళ్ళీ బాగా లేట్ అయిపోతుంది, అందుకని అక్కడ ప్లేస్ బుక్ చేసాము. సో యాక్చువల్గా ఫిషింగ్ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, సో మీరైతే చూసేయచ్చు. ఆ ప్లేస్ తీరా బుక్ చేసి అక్కడ వెళ్తుంటే ఎంతకీ రాదు, ఏదో ఒక పైకి ఎక్కుతున్నట్టు అనిపించింది కానీ బట్ ఆ చీకట్లో ఏం కనిపించలేదు అనమాట. సో తీరా చూస్తే నెక్స్ట్ డే అప్పుడు తెలిసింది మేము ఒక కొండ పైన ఉన్నామని. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఆ విలేజ్ సైడ్ హోమ్ టూర్ అండ్ అలాగే ఆ హౌస్ సరౌండింగ్స్ చూపిస్తాను, ఎందుకంటే చాలా చాలా బాగుందన్నమాట ఆ ప్లేస్. సో ఆ వీడియో చూసే ముందు ఒక్కసారి నా వీడియో పాజ్ చేసి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ రాజు అయితే ఫిష్ని గ్రిల్ పెట్టడానికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఆ రోజు ఫిషింగ్ చేసాం కదా, ఆ ఫిషెస్ అనమాట. ఇక్కడ జస్ట్ వన్ నైటే ఉంటామన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ 11కి చెక్అవుట్ చేయాల్సింది ఉంది. సో ఈ లోపు హోమ్ టూర్ చూసేద్దాం. ఎంట్రన్స్ అనమాట, బ్రెడ్ అని రాశారు. సో మేమున్న అపార్ట్మెంట్ అవుట్ సైడ్ ఇది. యాక్చువల్గా అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. నిజంగా అసలు భలే ఉంది. ఇల్లు అయితే చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఇది ఎంట్రన్స్ డోర్. కీ యాక్చువల్గా ఇప్పుడు నేను కార్లో ఏదో తీసుకోవాలని కీ తీసుకొని వచ్చి కార్ తీసి మర్చిపోయాను. సో ఇలా లోపలికి వెళ్ళాక మాది పైన అన్నమాట. డెకరేట్ చేశారు సింపుల్గా. ఇదైతే కిచెన్ అనమాట. సో డిష్ వాషర్, అవెన్, మైక్రోవేవ్ అండ్ కుక్ చేసుకోవడానికి స్టవ్ కూడా ఉంది. వాటర్ అయితే చాలా చాలా చల్లగా వస్తున్నాయి, ఎగ్జాస్టర్ కూడా ఉంది. సో నైస్ బేసిక్ కిచెన్ ఇచ్చేసారు. ఇదిగో రాజు అప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏదో వెయిట్ చేసుకుంటున్నాడు. సో ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. 2 bedrooms అపార్ట్మెంట్ ఇది. ఆల్సో టీవీ ఇచ్చారు అండ్ ఇలా కబోర్డ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది చాలా మౌంటైన్స్ పైన అండి. సో అందుకని ఒక కంప్లీట్ ప్రాపర్ విలేజ్ రూమ్స్ ఎలా ఉంటాయో అలా. సో ఇలా వాళ్ళే కాఫీ మెషిన్ అండ్ కొన్ని టవల్స్ ఇచ్చారు. మేమైతే మా టవల్స్ అండ్ మా బెడ్షీట్స్ మేమే తెచ్చుకున్నాము, ఎందుకన్నా మంచిదని. బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే వ్యూ అయితే ఇలా ఉంది. ఎంత బాగుందంటే నిజంగా అసలు నేను మాటల్లో చెప్పలేను, మీరే చూసేయండి. హెవెన్ ఆన్ ద ఎర్త్ లాగా ఉందన్నమాట ప్లేస్ అయితే. ఇక్కడ చాలామందికి ప్రైవేట్గా కేబుల్ కార్స్ కూడా ఉన్నాయండి. కెన్ సీ అక్కడి నుంచి ఆ పైన ఆ ప్లేస్ ఉంది కదా, అదంతా కేబుల్ కార్స్ అనమాట. మేబీ అది ప్రైవేట్ అని అనుకుంటున్నాను నేను. అండ్ అక్కడక్కడ కొండల మీద అసలు ఇల్లులు ఉన్నాయి, ఎవరు ఉంటారో ఏం చేస్తారో తెలియదు. మేబీ నాకు తెలిసి ఒక రిటైర్మెంట్కి వచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉంటారు అని అంటారు. ఆర్ ఫార్మర్స్ కూడా ఉంటారు ఇక్కడ.
అంటే ఇది విలేజ్ కూడా కాదండి, అసలు విలేజ్కి అసలు దీనికి సంబంధం లేదు. అసలు ఇదేంటంటే అన్ని విలేజెస్ దాటేసిన తర్వాత ఆ కొండలు పైకి చాలా పైకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఈ చిన్న టౌన్ విలేజ్ కంట్రీ సైడ్ విలేజెస్ ఎలా ఉంటాయి అలా ఉందన్నమాట. అసలు వీళ్ళకి కింద ఉండే వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు. ఇన్ కేస్ ఈ కొండ దిగేసి మనం వెళ్ళాలి అని అంటే కనుక 2 hours డ్రైవ్ ఉంటుంది అన్నమాట. ఈ హిల్స్ దిగేసి కిందకి వెళ్ళాలంటే 2 hours డ్రైవ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. నిన్నైతే మేము నైట్ టైం వచ్చాం, నాకైతే ఫుల్ భయం వేసింది. సో ఇదైతే బాత్రూమ్ అండ్ టాయిలెట్ అనమాట. జస్ట్ బేసిక్ బాత్రూమ్ అండి. విలేజ్ సైడ్ ఇలాగే ఉంటాయి జనరల్గా, మేబీ అని నేను అనుకుంటున్నా. మేబీ ఇది రెంటింగ్ హౌస్ కాబట్టి ఇలా సింపుల్గా ఇచ్చేసి ఉండొచ్చు. బట్ రూమ్స్ అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఎంతసేపు రెడీ అవుతావు రాజు? ఉండే పార్కింగ్ గ్యారేజ్ అనమాట. నా ఫేవరెట్ కార్ టెస్లా ఉంది వాళ్ళకి. ఇవి వచ్చేసి ఇంటి బయట ట్రాష్ ఉంటుంది. సో ఇక్కడ ఈ 2 ఇళ్ళకి కలిపి ఇదన్నమాట ట్రాష్. వీళ్ళు చూసారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఉంది కదా ఆ కార్ పార్కింగ్ షెడ్ లాగా, ఆ షెడ్ మొత్తానికి సోలార్ ప్యానెల్స్లా ఉన్నాయి. సో ఇవన్నీ సోలార్ ప్యానెల్స్ అండి. ఇక్కడి నుంచి వీళ్ళు ఈ కార్కి ఛార్జ్ పెట్టుకుంటున్నారు అనమాట. మార్నింగ్ వచ్చే సన్లైట్కి ఈ సోలార్ ప్యానెల్స్ అన్నీ ఛార్జ్ అవుతాయి. సో తర్వాత దానిలో నుంచి ఈ కేబుల్స్ అన్నీ సహాయంతో వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు అనమాట. సో టెస్లా అనేది విత్ ఛార్జ్ కదా, ఇలా సేవ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు ఎనర్జీని. యాక్చువల్గా ఇక్కడ అదొక మంచి విషయం కదా, ఇలా సోలార్ ప్యానెల్స్ అనేది వాడటం కూడా చాలా చాలా మంచిది అనిపిస్తుంది. ఈవెన్ ఆ ఇంటి పైన కూడా వాళ్ళకి ప్యానెల్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక వండర్ అని చెప్పాలి. యాక్చువల్గా ఈ షెల్టర్ మొత్తం సోలార్ ప్యానెల్స్ బిల్డ్ అయింది. సో ఈ చార్జెస్ అన్నీ ఏంటి లోపల? ఇది సోలార్ ఎనర్జీ ఓపెన్ చేయాలా? ఆ చార్జెస్ అన్నీ ఏంటి? అంటే సోలార్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తాయి. అవి కన్వర్ట్ చేసి ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసినప్పుడు అంత శ్రమపై అంత ఈ అన్ని ఎనర్జీస్ వచ్చేసి అక్కడ ఛార్జింగ్ పాయింట్కి వచ్చేస్తుంది. ఇదంతా సోలార్ ప్యానెల్ కంప్లీట్. వావ్, ఎంత ఎనర్జీ సేవ్ చేస్తున్నారు కదా వీళ్ళు. కార్ కూడా చాలా చాలా బాగుంది అసలు. నెక్స్ట్ కార్ ఇదే తీసుకోవాలి. ఇది చూడు, ఇదేనా మొత్తం ఎనర్జీ ఇక్కడికి వచ్చేసి కలెక్ట్ అయిపోతుంది ఇవన్నీ ఈ కనెక్టర్స్ నుంచా. నైట్ పట్టిన మంచుకి ఇలా అయ్యింది మార్నింగ్కి. అంటే ఎంత చల్లగా ఉందో యూ కెన్ అండర్స్టాండ్ అన్నమాట. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, అసలు నిజంగా చెప్తున్నాను, చాలా ఐసోలేటెడ్ ప్లేస్ ఇదైతే. ఇన్ని కొండలు ఎక్కొస్తే ఈ ప్లేస్ వచ్చింది. సో ఇక్కడ కూడా ఆఖరికి ఇలాంటి సైన్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. సో అంతా స్ట్రిక్ట్, వీళ్ళు ఏ మూలకి వెళ్ళినా కూడా ఈ రూల్స్ అనేవి రూల్సే వీళ్ళకి. ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా అనిపిస్తుంది ఆ వాటర్ ఫాల్స్. క్లియర్గా అంటే క్లియర్గా కాదు, ఆ సౌండ్ అయితే చూసారా, అసలు నేచర్లో నుంచి వచ్చే ప్యూర్ మ్యూజిక్లా ఉంది. మీరు వినండి ఒకసారి. వినిపించిందా? అసలు నిజంగా ప్యూర్ మ్యూజిక్ అన్నమాట. అలాగే ఉంది. ప్రతి ఇంట్లో ఇలా గ్రాస్ కట్టర్స్ అన్నీ కొనేసుకొని పెట్టుకుంటారు అనమాట, మెషిన్స్. అందరి ఇళ్ళల్లో విలేజ్ సైడ్ ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది అనమాట ఇలాగా.
సో మేమైతే వెకేట్ చేసేసి కిందకు వచ్చేసాము. 8 o'clock అయింది మార్నింగ్ టైమ్. సో వచ్చాక ఆ ఇంటి సరౌండింగ్స్ అంతా కూడా చాలా చాలా బాగుంది. మేము అనుకోకుండా బుక్ చేసుకున్నాం కానీ ఆ ప్లేస్ చాలా ఫేమస్ అంట, వాగ్రేన్ అనే విలేజ్ అది. సో మేము జస్ట్ చుట్టూ తిరిగి అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి ఏమన్నా కొనుక్కోవాలన్నమాట. సో ఆ వీడియో చూసేయండి. 20 minutes హాల్ స్టార్ట్. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏమన్నా ప్లేసెస్ అన్నమాట, ఇలా బోట్స్ లా పెట్టారు. హలో యా, ఈ విలేజ్ని నేమ్ వచ్చేసి వాగ్రేన్ అంటారనమాట. సో మేము ఉన్న ఇంటి నుంచి జస్ట్ అలా వాక్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా ఏమన్నా చూడడానికి ఉంటుందా అని జస్ట్ మార్నింగ్ వాక్ లాగా వచ్చాము. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసి మేము వెళ్ళిపోతున్నాము. స్పాట్ పెట్టారంటే ఇక్కడ సంథింగ్ విల్ బి దేర్. అక్కడ ఉంది ఏదో స్కీ రిసార్ట్, అది వాటర్ పార్క్. వాటర్ పార్క్ ఉంది సంథింగ్ చాలా పెద్దది. నైట్ చూసేది స్పార్ ఆల్సో ఓకే. నైట్ ఆ లైటింగ్ ఎంత లోపలికి వెళ్తే మాత్రం మాస్క్ వేసుకునే వెళ్ళాము. కోల్డ్ అన్నట్టు అన్నీ అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఫ్రూట్స్ కానీ వియన్నాలో కంటే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా అన్నీ. నాకు నిన్న ఒక క్రీమ్ డబ్బా ఉంది, అది ఇంకా బాగానే ఉంటుంది కదా. కొంచెమే ఉంది కాదు, రెఫ్రిజిరేట్ ఏమో ఇంకొకటి తీసుకుంటాను. నాకు ఇది ఒకటి కావాలి, ఇది ఒకటి కావాలి. షాప్ లోపలైతే కంప్లీట్ మాస్క్. వియన్నాకి ఇక్కడికి ఏమన్నా స్పెషల్గా ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నాం. అంతా అలాగే ఉన్నాయి, అన్నీ అక్కడ దొరికేవే ఇక్కడ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, ఇక్కడ నాకు కొంచెం కొత్తగా కనిపించింది అయితే కర్రలు. ఎందుకంటే కొండలు ఉంటాయి కదా, సో కొండలు మనం గ్రిప్ కోసం పట్టుకొని ఎక్కాలంటే ఇలాంటివి కావాలన్నమాట. 18 euros అంట దీని కాస్ట్. టూ మచ్. భలే క్యూట్గా ఉంది కదా ఈ బొమ్మ. బాయ్ బాయ్. వెళ్ళొచ్చు మరి అంత స్లోగా కదా, అక్కడ ముందు ఆపాడు. Turn left onto marked P163. సో ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో యా, నా నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే అన్నమాట. సో సీ యూ సూన్.